కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసిన వారికి మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటంటే స్టేజ్ పై పవన్ నవ్వడం. ఏకంగా నిమిషం పాటు ఆయన తన నవ్వును ఆపుకోలేకపోయాడు. వేదికపై అందరి మధ్యలో నిలబడకుండా తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి పక్కకు పోయి మరీ వచ్చాడు. ఇంతకీ ఆయన ఎందుకు నవ్వాడంటే ఆలీ వేసిన జోక్కి. బహిరంగ వేదికలపై పాంచ్ పటాకాలు పేల్చడంలో ఆలీ స్పెషలిస్ట్. గతంలో ఆయన సమంత నడుముపైన వేసిన జోక్ ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే. ఆ తర్వాత వేదికపైనే సుమ, అనసూయ లాంటి వాళ్లతో ఆయన పేల్చిన కొన్ని జోకులు సీరియస్ అయ్యాయి. ఇవి కాంట్రవర్సీలు కావడంతో ఆలీ రీసెంట్ గా తన నోటిని కంట్రోల్ చేసుకుంటున్నాడు. కానీ ఆన్ రికార్డ్ కాస్త కంట్రోల్లోనే ఉంటున్నా ఆఫ్ రికార్డ్ మాత్రం ఆలీ ఈసారి పవన్ తో ఓ అడల్ట్ జోక్ పేల్చాడట. కాటమరాయుడు ఆడియో వేడుకలో కొంచెం ఆచితూచి మాట్లాడాడు ఆలీ. అయితే మైక్ పట్టుకుని ఏ అడల్ట్ జోక్ పేల్చకపోయినా నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం చాటుగా ఆలీ ఏదో పెద్ద బూతు జోకే వేసినట్లున్నాడు. అతనేమన్నాడో కానీ పవన్ నవ్వు ఆపుకోలేక ఎగిరి గంతులేస్తూ చాలా విచిత్రంగా స్పందించాడు. పవన్ గత నెలలో అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అందరూ పవన్ స్పీచ్ గురించే మాట్లాడుకున్నారని, కానీ ఆయన సూట్లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించారని అన్నాడు శరత్. తర్వాత కాటమరాయుడులో పంచికట్టులో పవన్ డబుల్ హ్యాండ్సమ్ గా ఉన్నారని అన్నాడు. అంతలో ఆలీ అందుకొని పక్కనే ఉన్న పవన్తో ఏదో అన్నాడు. అంతే, పవన్ పగలబడి నవ్వేస్తూ చిత్రమైన రియాక్షన్ ఇచ్చాడు. బహుశా అక్కడ ఆలీ ఏదో చిలిపి జోకే పేల్చుంటాడేమో, అందుకే పవన్ అలా రియాక్ట్ అయి ఉన్నట్లున్నాడు. శరత్ మరార్ మాటల ఫ్లోను బట్టి ఆలీ అంటే ఏంటో అవగాహన ఉన్న వాళ్ళు ఆ జోక్ ఏంటో అంచనా వేయడం కష్టమేమీ కాకపోవచ్చు.